రైట్, వెల్కమ్ బ్యాక్. తుర్క చెరువు బచావో అనే నినాదంతో రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేస్తోంది. మధ్యాహ్నం నుంచి కూడా మా ప్రతినిధులు తుర్క చెరువు అక్కడ లొకేషన్కు వెళ్ళి అక్కడ జరిగినటువంటి కబ్జాను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అలాగే అక్కడ స్థానికులు ఆ తుర్క చెరువుతో ఉన్నటువంటి అనుబంధాన్ని, అలాగే ఈ కబ్జాను చూస్తూ వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదనను కూడా మనం లైవ్లో చూపించాము. రైట్, అయితే ఇదే అంశం పైన మరి రాజకీయ పార్టీలు ఏ రకంగా స్పందిస్తున్నాయి ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. ప్రముఖ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అండ్ నాగేంద్ర గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకులు, ఆయన కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి రామ్మోహన్ గారు, నాగేంద్ర గారు. నమస్కారం మేడం. ముందుగా నాగేంద్ర గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. నాగేంద్ర గారు, మీ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలోనే ఈ చెరువులను కబ్జాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి అనేటువంటి ఆలోచన, మూసి పునరుద్ధరణ కావచ్చు, ఇవన్నీ కూడా మీ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ఆలోచనలే. కానీ మరి 2021లో ఈ శంకర్పల్లి ఉన్నటువంటి ఈ తుర్క చెరువు కబ్జా గురవుతూ వస్తోంది అని ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఏఈ డిఈలు కూడా మాతో షేర్ చేసుకున్నారు ఆ న్యూస్. మరి అలాంటప్పుడు ఎందుకు మరి ఈ 111 జీవోలో కట్టినటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేశారు అప్పుడు బీఆర్ఎస్ హయాంలో? ఆ తర్వాత చెరువు కబ్జాలు చేస్తున్నటువంటి వాళ్ళని కూడా మీరు ఆపారు. మరి ఎందుకు 2021లో కబ్జాకు గురైనటువంటి తుర్క చెరువును లైట్ తీసుకుంది మీ ప్రభుత్వం? ముందుగా మీకు అదే విధంగా లైవ్ లో ఉన్న మిత్రులకు అందరికి నమస్కారం మేడం. అయితే మేడం, ఇప్పుడు ఈ చెరువులన్నీ కూడా కబ్జాకు గురైనాయి, ఇక చెరువులు కనుమరుగైనాయి, చెరువులు లేకుండానే పోయినాయి, చెరువులను బకాసురులు వచ్చి కబ్జాలు చేసినారు అంటే ఎక్కడ కూడా మీరు చూడండి, ఉమ్మడి రాష్ట్రం లోపలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైం లోపలనే జరిగినాయి. మేము మా చిన్నప్పుడు చూస్తుంటే ఒక్కొక్క చెరువుల హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న చెరువులలో ఈ రోజు పోతే రేపు మెల్లమెల్ల స్టార్ట్ అయితే 6 నెలల చెరువు పోతుండే. అట్లా చెరువులన్నీ పోయి ఆ చెరువుల ఫలితమే ఇప్పుడు ఏంటంటే కాలనీలు మునిగిపోతున్నాయి. మొత్తం వర్షం పడితే అసలు చుక్క కూడా బయటకోలేని పరిస్థితి ఉంది. అంటే అవి ఎక్కడైతే వాటర్ స్టోర్ అవుతున్నానో అదే చెరువులకు ఇప్పుడు వస్తున్నాయి. వర్షం పడ్డప్పుడు కూడా అక్కడ ఇండ్లు ఉంటున్నాయి. ఆ ఇండ్లన్నీ మునిగిపోయినప్పుడు మనకు ఈ అలజడి అనేది స్టార్ట్ అవుతా ఉంది. అయితే ఈ ప్రాంతం ముఖ్యంగా ఈ చేవెళ్ళ ప్రాంతం లోపల శంకర్పల్లి కానీ, మొయినాబాద్ కానీ, ఇట్లా ఈ ప్రాంతం లోపల కొన్ని గ్రామాల్లో 111లకు వస్తాయి. అయితే 111 రిలాక్సేషన్ ఉన్న గ్రామాలు కూడా ఇప్పుడు ఆ మోకిలే అట్లా అందులో కొన్ని సర్వే నంబర్లు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఆసరగా చూసుకొని ఆ రోజున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అంటే అప్పుడు ఎట్లయిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే అసలు ఇక మేము స్వాతంత్రం తెచ్చినాం, కాంగ్రెస్ పార్టీ ఏలాలే, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ వస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, ఎవరికి టికెట్ వస్తే వాళ్ళు సమితి ప్రెసిడెంట్లు అయిపోతున్నారు. ఆ విధంగా వ్యవస్థ అంతా ఆ విధంగా ఉండేది. ఉన్నప్పుడు వాళ్ళు అంచెలంచెలుగా అన్ని చెరువులను, ఎక్కడ కూడా చెరువులు కబ్జా అయినాయి. అంటే ఇప్పుడు హైదరాబాదు ఒక లెక్క ప్రకారం చూస్తే 3000 అంటే లాస్ట్ మిగిలినాయి 3500 చెరువులు ఉంటే 500 చెరువులు ఏమో మొన్న హైడ్రాలో వచ్చిన లెక్క. అంటే అన్ని చెరువులు కూడా మూసుకుపోయిన పరిస్థితి, అక్కడ ప్లాటింగ్ అయిన పరిస్థితి, కబ్జాలకు గురైన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి దొంతాన్పల్లిలో ఏంటంటే ఇది ఇక్కడ జరిగింది కూడా ఉమ్మడి రాష్ట్రం లోపలనే జరుగుకుంటూ వచ్చి మా దగ్గర మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే 21లో ఎఫ్ఐఆర్ కావడం జరిగింది. అక్కడ ఉన్న లోకల్ ఉన్న లీడర్స్ కానీ, లోకల్ ఉన్న అక్కడ ఉన్న పరిస్థితులు కానీ, ఒక్కటి నేను ఏమంటున్నా మేడం అంటే మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక అడ్వకేట్ గా, ఒక సోషల్ గా, ఒక మూమెంట్ ఉన్న వ్యక్తిగా నేను ఇప్పటికైనా మీ ద్వారానన్నా ఇది బహిర్గతమైంది. అంటే చెరువు ఉంటే, ఒక చెరువుకుంటే ఆ చెరువు పరిధిలో ఉన్న గ్రామాలు, ముఖ్యంగా అక్కడ ఉన్న వ్యవసాయదారులు కానీ, వ్యవసాయ కూలీలు కూడా అందరి మెడలలో కూడా కొంత బంగారం ఉండడం కానీ, లేకుంటే బట్టలు మంచిగా ఉండడం కానీ, వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకోవడం కానీ, వాళ్ళ గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండడం కానీ, అక్కడ ఉన్న పశువులు కూడా ఆరోగ్యవంతమైన పశువులు ఉండడంతో మనుషులు కూడా ఆరోగ్యవంతంగా ఉండడం, ఆ గ్రామం అసలు డెవలప్మెంటే వేరే ఉంటది. అట్లాంటివన్నీ కనుమరుగైన పరిస్థితి లోపల మీరు ఇలాంటి దాన్ని తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఏమంటున్నా అంటే 111లోకి వస్తుంది మేడం. అక్కడ బఫర్ జోన్ కానీ, ఎఫ్టిఎల్ కానీ, లేకపోతే ఇంతగానం చెరువు ఒక 4
వ్యక్తులు ఒక్కటే వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేసి అందరిని కూడా ఇప్పుడు మేము పొద్దున్న నుంచి మేము చూస్తున్నాం. మీ దగ్గర ప్రసారమైన నేను చూస్తుంటే ఎంత ఘోరం అంటే అందరు అసలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోపల హైడ్రా పేరు మీద అనేకమైన బెదిరింపులు వచ్చినాయి, నోటీసులు వచ్చినాయి, లేకుంటే వాళ్ళ ఇళ్లకు పోయి ఓ స్టిక్కర్లు వేసేసారు, ఒకటి రాసిండ్రు, ఈ భయభ్రాంతులకు కూడా గురి చేసిన హైదరాబాద్ చుట్టూ మనం. ఇప్పుడు ఇంత గణం జరిగితే దొంతాన్పల్లి దగ్గరనే జరిగితే హైదరాబాద్ కూతపేట దూరంలో ఉన్న 111 జీవోల ఈ విధంగా జరిగినప్పుడు ఆ హైడ్రా ఏం చేస్తున్నది, ప్రజాప్రభుత్వం ఏం చేస్తున్నది? నేను ఒక్క విషయం నేను ఏమంటున్నా మేడం అంటే, చివరిగా నేను అంటున్నది ఏంటంటే, వాళ్ళు పదే 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 గత ప్రభుత్వం కూడా విమర్శించారు, ఇప్పటికి కూడా విమర్శిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం అంటే 14 నెలలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా వాళ్ళు తీసుకున్న చర్యలు అంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయి ఉన్నది, అక్కడ కబ్జా చేసిన వాళ్ళ పేర్లు ఐడెంటిఫైడ్ అయి ఉన్నాయి, అక్కడ కబ్జా అయింది కూడా చాలా క్లియర్గా ఉన్నది, అది 111 పరిధిలోకి వస్తుంది. మరి ఇది హైడ్రా కనిపించలేదా, లేకుంటే ప్రభుత్వానికి కనిపించలేదా? కానీ అక్కడ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు నాగేంద్ర గారు, అక్కడ అధికారులు ఇది ఖచ్చితంగా FTL బఫర్ జోన్ లో ఉన్నది, ఇది కబ్జా చేసింది అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము లెటర్ రాసాము అని ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు మేము రాసాము, ఇది మా పరిధి కాదు అని చెప్పేసి ఇలా చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఎవరు దానిపైన సరైనటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మేడం నేను ఏమంటున్నా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాని మీద ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు. ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఆ ఎఫ్ఐఆర్ మీద పోలీస్ వాళ్ళు మా పరిధిలో ఉన్నది ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది, మా పరిధిలో ఉన్నది మేము చేసినామంటున్నారు. అంటే వాళ్ళ మీద చర్య తీసుకోవడము, ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఎఫ్ఐఆర్ మీద యాక్షన్ తీసుకోవడం, లేకపోతే ఎఫ్ఐఆర్ ఒకవేళ వాళ్ళు అతను ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఉన్నాడు అనుకొని వాళ్ళు భయపడ్డ పరిస్థితి ఉంటే న్యాయస్థానాలు ఉన్నాయి కదా మేడం, న్యాయస్థానాల్లోకి వెళ్ళి వారెంట్ తీసుకోవాలి కదా, వారెంట్ తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి అయితే విచారణ జరగాలి కదా. అక్కడ తప్పిదం జరిగింది. లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, లేకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, అక్కడ ఉన్న లోకల్ ఉన్న గ్రామ పంచాయతీ ఏం చేస్తున్నది, గ్రామ పంచాయతీ లోపల కూడా 111 ఉన్నప్పుడు పర్మిషన్ ఏ విధంగా ఇచ్చిండ్రు, అక్కడ ఉన్న గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ రాజు డిపార్ట్మెంట్ నుండి డిఎల్పిఓ నుంచి మొదలుకుంటే డిపిఓ వరకు కూడా, నీకు పంచాయతీ స్టేట్ లో ఉన్న కమిషనర్ కూడా, మరి వీళ్ళందరూ ఏం పని చేసినట్లు, ఎక్కడ నిద్రపోతున్నట్లు, చెరువు కబ్జా అయిపోయి బహిర్గతంగా వాళ్ళు ఇండ్లు కట్టుకొనేసేసి ఇళ్లలో కూడా ఫంక్షన్స్ చేస్తుంటే పొలిటికల్ లీడర్స్ కూడా విజిట్ చేస్తున్నారు అనేది కూడా నేను చూసిన. అయితే ఆ విధంగా జరుగుతుంటే ఎక్కడ పోతుంది? నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పూర్తి మద్దతుగా నాగేందర్ గౌడ్ గారు లేకుంటే టిఆర్ఎస్ పార్టీగా కూడా మేము పూర్తి మద్దతు తెలుపుతాం, ప్రజలెంబడి ఉంటాం, దొంతాన్పల్లి వాసులెంబడి ఉంటాం. దొంతాన్పల్లిలో ఆ చెరువును పరిరక్షించడం లోపల వాళ్ళు గ్రామస్తులు చేస్తాం, తప్పనిసరిగా ప్రభుత్వాన్ని మెడల్ వంచుతాం. ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లు అన్ని కూడా దిగి రావాల్సిందే, ఆ చెరువును పరిరక్షించాల్సిందే. నాగేంద్ర గారు, అధికారులు కనుక చర్యలు తీసుకోకపోతే, మీరు అడ్వకేట్ గా కూడా ఉన్నారు కాబట్టి, కోర్టుకు వెళ్ళేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? డెఫినెట్ గా ఉందమ్మా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది కదా, నేను అంటున్నది ఏంటంటే, ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, ఎందుకు ఎఫ్ఐఆర్ మీద అసలు ఏం మూమెంట్ జరిగింది? ఎఫ్ఐఆర్ మనం చేసినాం, సెక్షన్లు కూడా చాలా క్లియర్ ఉన్నాయి, సెక్షన్లు కూడా చాలా స్ట్రాంగ్ సెక్షన్లే ఉన్నాయి. మరి ఐపీసీలో మరి జరిగినప్పుడు ఆ సెక్షన్ల కింద ఏం చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా యాక్షన్ అయింది, ఎందుకు పెండింగ్ అయింది, ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు డే టు డే రిపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కూడా రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా గ్రామస్తులు ఎవరైనా లేకుంటే స్వచ్ఛంద సంస్థలు ఏవైనా హైకోర్టును ఆశ్రయించినప్పుడు కూడా ఇమ్మీడియట్ గా అక్కడ స్టాప్ కావడానికి అవకాశం ఉంటుంది. లీగల్ గా ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ దాన్ని స్టాప్ చేయడానికి. ప్రధానంగా 111 లో ఉన్నది, గ్రామం లోపల కనిపిస్తున్న ఫామ్ హౌస్లు ఉన్నాయి, అక్కడ అన్ని అవే మేడం. మీ దృష్టికి ఇప్పుడు వచ్చింది కానీ
మీరు ఎంతవరకు అంటే శంకర్పల్లి, మొయినాబాదు, శంషాబాదు, నీకు ఈ ఏరియా షాబాదు, చేబెర్ల, రైట్ అండి, ఈ రైట్ నాగేంద్ర ఏరియాలు గారు. అన్నిటిలో ఎస్ కూడా ఎస్ రియల్ ఎస్టేట్ నడిపించే వ్యక్తులందరూ కూడా అంటే ఈ ప్రాంతం వాళ్ళు కాదు, వేరే ప్రాంతం వాళ్ళు కూడా వచ్చి అక్కడ అన్ని ఇదే విధంగా 111 కూడా ఉల్లంఘించి యా. అక్కడ పెద్ద ఇప్పుడు పెద్ద స్థానికులు farm చెప్పేది houses కూడా అదే, పెట్టుకొని- ఎవరైతే A1 గా ఉన్నారో ఆ శ్రీనివాసరాజు, ఆయన కూడా ఇక్కడ లోకల్ కాదు, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తే ఇక్కడ ఈ రకమైనటువంటి హల్చల్ చేస్తూ ఉన్నాడు అని చెప్తున్నారు. అక్రమ